States has ordered the suspension of student visa processing. I feel like there's more sort of dictatorship kind of a thing because you can't just imply rules on everyone. So it will not be good because the chances of better lifestyle and better colleges and will be get less for Indian students. బుర్ర బద్దలెక్కిపోతుంది భయ్యా, అలా ఉంది పరిస్థితి ప్రతి స్టూడెంట్దే. ఓకే, ఐ అండర్స్టాండ్ మామ, ఐ అండర్స్టాండ్. నిజంగా చెప్తున్నా కదా, యూఎస్ఏలో ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్ సిచ్యువేషన్ కానీ, ప్రతి యూఎస్ఏకి ట్రై చేసే స్టూడెంట్ సిచ్యువేషన్ కానీ చాలా టఫ్గా ఉందన్నమాట. అండ్ లిటరల్గా రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడదాం. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, డెఫినెట్గా షేర్ చేయండి, ట్రై చేయండి. రీసెంట్గా యూఎస్ స్టూడెంట్స్ అందరికీ వీసా స్కెడ్యూలింగ్ అనే సిచ్యువేషన్ ఉంది కదా, బేసికలీ వీసా స్కెడ్యూలింగ్ అనేది పాజ్ చేశారనమాట, సస్పెండ్ చేశారు. We begin with that breaking news here today at 5. The U.S. putting the brakes on student and foreign exchange visa appointments, a move that could impact thousands of international students. దీని గురించి చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా నడుస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్కే అన్నట్టు ఆర్ లైక్ ఇంకేదన్నా. ఓకే, ఇండియన్ స్టూడెంట్స్కే కాదు ఢిల్లింగ్స్, వరల్డ్ మొత్తంలో యూఎస్ అపాయింట్మెంట్స్ అనేవి, స్టూడెంట్ అపాయింట్మెంట్స్ అనేవి పాస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ముందుగానే యూఎస్ వీసా స్లాట్స్ బుక్ చేసుకొని ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ అబౌట్ దాట్. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే బుక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రాబ్లం అనమాట, వాళ్ళకి సస్పెండ్ చేశారు. This is a move that halts a basic step in the visa application process, scheduling an interview. In a cable obtained by CBS News, Secretary of State Marco Rubio instructed diplomatic posts not to add any more appointments for student and foreign exchange visas. ఇంకా టెంపరీ సస్పెన్షన్కే ఇలా అనుకుంటున్నాం. ఇంకా చైనీస్ స్టూడెంట్స్కి చైనీస్ వీసాస్ అయితే ఏకంగా రివోకే చేసేస్తున్నారంట. అసలు చైనా వాళ్ళని, చైనీస్ స్టూడెంట్స్ వాళ్ళని రానివ్వట్లేదు, అండ్ ఉన్న వాళ్ళ వీసాస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారంట. ఇక దానికి ఏమంటాం చెప్పండి. దిస్ ఈజ్ లైక్ ఏ కన్జర్వేటివ్ అప్రోచ్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ పాయింట్ అంటే దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ గురించి ఇప్పుడు మాట్లాడతా, ఇంకో పాయింట్ గురించి లాస్ట్గా వీడియో లాస్ట్కి మాట్లాడతా. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కన్జర్వేటివ్ అప్రోచ్. సింపుల్ మా, యూఎస్ఏలో ప్రతిసారి బేసికలీ 2 పార్టీస్ ఉంటాయి, డెమోక్రటిక్ పార్టీ అని, రిపబ్లికన్ పార్టీ అని. రిపబ్లికన్ పార్టీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ పార్టీ గురించి మాట్లాడదాం. డెమోక్రటిక్ పార్టీ అంటే ఏంటంటే బేసికలీ పీపుల్స్ పార్టీ అనమాట. అంటే కొంచెం లిబరల్గా ఉంటారు, అంటే వరల్డ్ స్టూడెంట్స్ అందరు రావాలి, మంచిగా అంటే ప్రోగ్రెస్ అనేది కలెక్టివ్గా జరగాలి అని చెప్పేసి, అంటే వరల్డ్ ప్రోగ్రెస్ కలెక్టివ్గా జరగాలి, అందరూ కంట్రీస్ ఇంపార్టెంటే మనకి అన్నట్టు అలా ఉంటారనమాట. ఫస్ట్ వీళ్ళు ఎవరు, లిబరల్స్ అంటారు వీళ్ళు. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి రిపబ్లికన్స్ అనమాట. రిపబ్లికన్స్ ఎలా ఉంటారంటే బేసికలీ అమెరికా ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అనే పాలసీ అనమాట. అందులో బేసికలీ డొనాల్డ్ ట్రంప్ అనేవాడు స్టాంచ్ రిపబ్లికన్. సో ఇప్పుడు రిపబ్లికన్ ఫేస్ నడుస్తుంది, ఇప్పుడు క్రిటికల్ రిపబ్లికన్ ఫేస్ అనమాట, నార్మల్ రిపబ్లికన్ ఫేస్ కాదు. సో దానివల్ల ఎక్స్టెన్సివ్గా కన్జర్వేటివ్ అప్రోచ్ నడుస్తుంది. ఇప్పుడు వరల్డ్ మొత్తానికి యూఎస్ వీసా అనేది ఆపడం అనేది చిన్న విషయం కాదు. It is intriguing that US government is suspending them because it will not be good because the chances of better lifestyle and better colleges and better upholding will be get less for Indian students. I feel like there's more sort of dictatorship kind of a thing because you can't just imply rules on everyone because America pretends to be a democratic nation, but we all know the truth, what it's behind. The United States has ordered the suspension of student visa processing as President Donald Trump's administration ramps up vetting of their social media. బేసిక్గా వెట్టింగ్ అనే పదానికి అర్థం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం అనమాట. ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఫర్ ఇన్స్టెన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, అలాంటి ప్రొఫైల్ని బాగా డెప్త్గా చూసి అసలు వీడు ఏ టైప్ ఆఫ్ పర్సన్, వీడు ఎలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నాడు, వీడి హిడెన్ అజెండా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం అనమాట. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తెలిసిన విషయమే కదా, యుఎస్ఏ ఈజ్ ప్రో ఇజ్రాయిలీ. సో వీళ్ళకి యాంటీ సెమిటిజం అంటే అస్సలు నచ్చదు. యాంటీ సెమిటిజం అంటే జూయిష్ మీద హేట్రెడ్ అనమాట. సో ఈ మధ్య ప్రో ప్యాలెస్టీన్ ప్రొటెస్ట్ అన్నీ చాలా ఎక్కువైనాయి కదా. సో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ కంట్రీస్లో వాటి గురించి ప్రొటెస్ట్ చేయడం, ఇవన్నీ ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే కమ్యూనిటీలో హేట్రెడ్ రావడం అండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాకుండా వైలెంట్ ప్రొటెస్ట్గా మారడం. గవర్నమెంట్కి ఎలా అయిపోయిందంటే వీళ్ళు చదువుకోవడానికని వీసా తీసుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారేంటి అని చెప్పేసి అలారం అయిపోయారనమాట. దీని గురించి లాస్ట్కి ఇంకొంచెం డెప్త్గా మాట్లాడతాను. బట్ ఫర్ నౌ మన ప్రాబ్లం ఏంటంటే వీసా సస్పెన్షన్.
ఓవరాల్గా నిజం మాట్లాడుకుందామంటే ఈ వెట్టింగ్ ఇవంతా కదలే మామ. యాక్చువల్ ఇంటెన్షన్ వచ్చేసి కన్జర్వేటివ్ అయిపోవడం అన్నమాట. యూఎస్ఏ ఫస్ట్, అమెరికన్స్ ఫస్ట్ అని చెప్పేసి. వెట్టింగ్ లేదు వట్టింగ్ లేదు కానీ సరే సింపుల్గా ఆలోచిస్తే ఎన్ని పాయింట్స్ చేశారు ఇప్పటికీ? ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేశారా? చైనీస్ స్టూడెంట్స్ వాళ్ళని బ్యాన్ చేశారా? అది కాకుండా ఇండియన్ స్టూడెంట్స్ని ఎంతమందిని వీసాస్ రివోక్ చేయలేదు సింపుల్ కేసెస్ మీద. లాస్ట్ టైం కొంచెం ఆ స్పీడింగ్ టికెట్స్ ఎక్కువ అయితే కూడా దానికి కూడా అలాంటి ఇష్యూ చేశారనమాట. ఇలాంటివి చాలానే ఉన్నాయి, చాలా చెప్పుకుంటూ పోతే చాలా జరిగినాయి. జాబ్స్లో కూడా గ్రీన్ కార్డ్ అడగడం లేదంటే సిటిజన్షిప్ అడగడం ఇలాంటివి చేస్తున్నారు. ఓపీటీ స్టూడెంట్స్కి జాబ్స్ అంత ఈజీగా రావట్లేదు. బట్ ఏంటంటే ఓవరాల్గా ఏదో వెట్టింగ్ ఇది అదే అని టెక్నికల్ టర్మ్స్ వాడతారు కానీ దే డోంట్ వాంట్ పీపుల్ హియర్. దట్ ఈస్ ద యాక్చువల్ రీజన్. మామ ఈ వీసా సస్పెన్షన్ అనేది ఎంత పెయిన్ఫుల్లో ఐ కెన్ అండర్స్టాండ్ మామ. ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్గా యూఎస్ఏ రావాలనుకుంటారు. ఆ యూఎస్ఏ రావాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అరే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఆపంగానే ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, జాబ్లో చేరాలో తెలియదు, ఎన్ని మంత్స్ ఉంటుందో తెలియదు. పోనీ జాబ్ చేయకుండా ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే యూఎస్ఏకి వస్తున్నామంటే ఎంత మనీ ఖర్చు కదా. And I just want to tell you what it's like, because it takes a lot of work, first of all, to apply for the visa, to get the visa. It's enormous financial obligation, and this incredible sense of excitement. You know, for me, as I was 16 years old when I came to the United States to go to college, and the whole process was terrifying, like literally terrifying. I would have to stand in line at the US Embassy and you don't know what they're going to say, you don't know what they're going to ask, you've got everything prepared, you've done all the work, you have made sure you have great grades, you have done all the things that you hope will allow you entry to this great country. కళ్ళకు కట్టినట్టు స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతున్నాడో చెప్తుందన్నమాట. మనకి ఎందుకు వీసా థింగ్ కానీ ఈ అబ్రాడ్ థింగ్ కానీ ఇంపార్టెంట్ తెలుసా? చాలా డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి. మనిషి దేన్నన్నా సరే సీరియస్ తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా మనీతో రిలేట్ అయి ఉంటుంది మామ. ఎందుకంటే మనీ ఈజ్ వెరీ పర్సనల్ ఫర్ ఎవ్రీ వన్. వెన్ దట్ మనీ ఈజ్ ఎట్ స్టేక్ వీ గెట్ మ్యాడ్. ఎవ్రీ స్టూడెంట్ ఎనార్మస్ ప్రెషర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఐ కెన్ ఇమాజిన్ ద పెయిన్ యూర్ గోయింగ్ త్రూ ఈ వీసా హాల్ట్ వల్ల. ఎందుకంటే అందరూ ట్రై చేసేది బెటర్ లైఫ్ కోసం, మనీ కోసమే కదా. So I would get panic attacks, anxiety attacks on the plane, because I'm 16 years old, I'm coming to a brand new country, my parents are there, they've used everything that they have, every dollar. $5,000 is what they had in their savings account, and they used it to send me here. You don't know what's going to happen, and you're putting everything that you have into this visa. అండ్ లిటరల్గా వీసాస్ కూడా ఇదివరకు ఇచ్చినట్టు ఈజీగా ఇచ్చేయట్లేదు అనమాట. మా అప్పుడు కొంచెం వీసా అప్రూవల్ రేట్ చాలా ఎక్కువ ఉండే మామ. ఇప్పుడు ఒక స్టేట్ యూనివర్సిటీస్ కానీ ఒక మంచి యూనివర్సిటీస్కి అప్లై చేస్తే ఖచ్చితంగా వీసా వచ్చేసేది. నార్మల్ యూనివర్సిటీస్ వాళ్ళకి కూడా వచ్చేసేవి. మా అప్పుడు వీసా అప్రూవల్ రేట్ గురించి చెప్తున్నా. బట్ ఇప్పుడు చాలా చెక్ చేస్తున్నారు అండ్ చాలా అంటే అన్నీ తరోగా అన్నీ బాగున్నాయా, ఫైనాన్షియల్స్ బాగున్నాయా, లేదంటే మెరిట్ ప్రొఫైలా, అన్నీ బాగా చెక్ చేసి ఆ తర్వాతే వీసా ఇస్తున్నారనమాట. ఐ కెన్ అండర్స్టాండ్ మామ. ఈ స్ట్రెస్ అనేది అలా ఉంటుంది. కానీ మీకు వీసా కనుక అప్రూవ్ అవ్వలేదనుకో, జస్ట్ థింక్ మేబీ వెళ్ళకపోవడమే మంచిదేమో అని చెప్పేసి. I believe that India is fortunate enough and that it can sustain with its education system, sustain the students and offer good job opportunities. చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఏమి పెద్ద సూపర్ స్టార్స్ లాగా ఏం గడపట్లేదు ఇక్కడ లైఫ్. ఓకే, అంటే అది మీరు మైండ్లో పెట్టుకోండి. దిస్ ఇస్ నాట్ లైక్ బిఫోర్ అనేసి. ఓకే, నేను ప్రిపేర్ అయ్యి బట్టి కొట్టి 4 ముక్కలు మాట్లాడదాం అనుకుంటే ఈ డిస్టర్బెన్స్ ఒకటి. ఆ ఫ్లో డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. వినండి మీరు. మామూలుగా ఇక్కడ ఎవరు రారు మామ. నేను వీడియో తీస్తున్నా కాబట్టి వస్తున్నారు వీళ్ళంతా. ఇది తెలియదు, నానే ఉంటుంది నాకు. మీకు అనిపించవచ్చు పార్ట్ టైం చేసుకొని ఏదో ఒకటి చేసేసి యూఎస్ఏలో బతికేయచ్చులే గంటలు పార్ట్ టైం చేసుకుంటే అని. రీసెంట్గా యూఎస్ఏ గవర్నమెంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఈ పోస్ట్ అనేది ఒక వార్నింగ్ అనే చెప్పొచ్చు. చదవండి అక్కడ క్లియర్గా. ఇఫ్ యూ డ్రాప్ అవుట్, స్కిప్ క్లాసెస్ ఆర్ లీవ్ యువర్ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ వితౌట్ ఇన్ఫార్మింగ్ యువర్ స్కూల్, యువర్ స్టూడెంట్ వీసా మే బీ రివోక్డ్ అండ్ యూ మే నాట్ బీ ఎలిజిబుల్ టు లివ్ ఇన్ యూఎస్ఏ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక మీ యూఎస్ఏ ఫ్రెండ్స్కి కూడా, మీ పార్ట్ టైం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. ఇది వరకు లాగా అయితే లేవు మామ రోజులు.
ఈ పోస్ట్ గురించి ఎందుకు మాట్లాడదాం అనుకున్నా అంటే పర్టికులర్గా చాలామందికి బేసికలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ తోటే వస్తారు కదా. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్తో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పార్ట్ టైం ధ్యాసలో పడి లిటిల్గా సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ మనీ అక్కడ సర్వైవ్ అవ్వడమే ఇంపాసిబుల్. ఎందుకంటే పర్ మంత్ నీకు ఎట్లా లేదనుకున్నా ఒక 50,000 60,000 కావాల్సి వస్తుంది లిటిల్గా. అంటే ఏది నేను చెప్తుంది ఓ పెద్ద లివింగ్ ఏదో గ్రేట్ లివింగ్ కాదు, బేసిక్ లివింగ్కి నీకు 70,000-80,000 ఇంట్లోంచి 70,000-80,000 ఫాదర్స్కి శాలరీయే 50,000 ఉంటుందేమో. ఇంట్లో డబ్బులు అడగలేవు, అందుకే నువ్వు పార్ట్ టైంలో ఎక్కువ చేస్తావు. అది ఇట్స్ ఎ ఫేర్ థింగ్. కానీ ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ ఎలా చెక్ పెట్టడానికి చూసారా, బేసికలీ ట్రంప్ ముందు నుండే హీఈస్ లైక్ ఎ మెరిట్ బేస్డ్ అప్రోచ్ అనమాట. ఓన్లీ మెరిట్ వాళ్ళే రావాలి యుఎస్ఏకి, మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పి. సో దీనివల్ల ప్రాబ్లం అనమాట. దీనివల్ల మేము మామూలుగా మాట్లాడడమే కష్టమ్మా, ఏదో బట్టి కొట్టి మాడదాం అనుకుంటే ఈ మధ్యలో గెలుపుతారు, మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఫ్లో డిస్టర్బ్ అయితే నాకు చిరాకు, చెప్తున్నా కదా. మొన్న ఒక స్టూడెంట్తో మాట్లాడాను, కొత్తగా వచ్చాడనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్. 2 పార్ట్ టైం చేస్తున్నాడు. కొత్తగా వచ్చిన స్టూడెంట్ 2 పార్ట్ టైం చేస్తున్నాడు. నాకు చెప్తున్నాడు అన్నమాట, నాకు ఇంకా కావాలి ఇది అది అని చెప్పేసి. అరే నువ్వేంద్రా మరి ఇప్పుడే వచ్చావు కదా, ఇంత ఎందుకు అంటే వాడు అంటున్నాడు, మమ్మల్ని నాకు ఇండియా నుండి డబ్బులు పంపించే సిచ్యువేషన్ లేదు, నాకు డబ్బులు బాధ ఉంది, పేరెంట్స్ హెల్ప్ చేయలేరు, సపోర్ట్ చేయలేరు అంటున్నాడు వాడు. ఇంకా నేను ఏం చేయాలి, ఇప్పుడు వదిలేసి కూర్చోలేను కదా. ఇప్పుడు అఫ్కోర్స్ కదా, వాళ్ళ ఇంట్లో అమ్ముకోవడానికి కూడా ఏమైనా ఉండాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ పార్ట్ టైంలో చేయక తప్పట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు పేరెంట్స్ చెప్తే టెన్షన్ పడతారు. వాడు నలిగిపోతున్నాడు 2 పార్ట్ టైం చేసుకుంటూ. ఇంకా వాడు నేను ఇది ఎందుకు చెప్తుందంటే, ఇంకా వాడు సబ్జెక్ట్స్ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాడు, కరికులం మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాడు, కాలేజ్ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఫిజికల్లీ స్ట్రెయిన్ అయిపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటావు మామ. చాలామందికి నేను నిజంగా చెప్తున్నాడు డార్లింగ్స్, దిస్ ఈజ్ అ సాడ్ రియాలిటీ ఆఫ్ యూఎస్ఏ. నిజంగా పార్ట్ టైంలు చేయడం ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్, ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్. అంటే మీకు ఇండియాలో స్టోర్స్ లాగా ఉండదు. ఇక్కడ ఒక్కొక్కడు తేడానా కొడుకుంటాడు, ఒక్కొక్కడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మామ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ నుంచొని కాళ్ళ నొప్పులు వచ్చేసే సిచ్యువేషన్ ఉంటుంది, మెంటలీ సైకలాజికల్గా వీక్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్. గ్యాస్ స్టేషన్స్లో కానీ వేటిలో కానీ పనిచేయడం, ఇంకా ఈ సబ్జెక్ట్స్ మీద అటెండెన్స్ మీద ఈ యూనివర్సిటీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే చాలామంది సిగరెట్ అలవాటు చేసుకొని ఆ ప్రెషర్ కథ, ఆ మెంటల్ ప్రెషర్ని తీసుకోవడం కోసం ఏదో ఒకటి అలవాటు అనమాట. వీడో మందో బీర్లు ఆల్కహాలో లేదంటే సిగరెట్లో ఇవన్నీ అలవాట్లు. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఫ్రీ అయిపోవాలి. పోనీ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఏమన్నా బాగున్నారా అంటే అది లేదు. జాబ్ మార్కెట్ టఫ్ ఉండడం వల్ల ఎస్పెషలీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా లే ఆఫ్స్ అయిపోయి జాబ్ మార్కెట్ క్రిటికల్గా ఉంది. నేను చాలా వీడియోల్లో చెప్పాను. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా మీకు కనుక రియల్గా ఇండియాలో ఒక జాబ్ ఉండి ఒక 50,000-60,000 వచ్చినా సరే థింక్ అబౌట్ కమింగ్ టు యూఎస్ఏ. అంటే ద ప్రాబ్లం ఏంటి తెలుసా, మీకు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు ఆర్ వాట్ ఎవర్, ఫర్దర్గా ఏదన్నా మెరాకిల్ అవ్వచ్చు, డబ్బులు రావచ్చు, కానీ యూ లూజ్ దాట్ కనెక్షన్ విత్ ఇండియా అనమాట. ద ఛాలెంజింగ్ పార్ట్ విత్ యూఎస్ఏ ఏంటంటే ఆ టు అండ్ ఫ్రో మోషనే కష్టం అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇమిగ్రేషన్, అంటే ఇప్పుడు యూఎస్ఏ నుండి ఇండియా వెళ్ళి మళ్ళీ ఇండియా నుండి యూఎస్ఏ రావడం అనేదే టఫ్. ఎందుకంటే సింపుల్ మామ, 80% ఆఫ్ ద ఇండియన్స్ ఏదో ఒక లూప్ వాడిన వాళ్ళే, ఏదో ఒక గిమిక్ చేసిన వాళ్ళే. దానివల్ల ఎక్కడ ఇమిగ్రేషన్లో ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి మళ్ళీ ఇండియా నుండి యూఎస్ఏకి రాకపోతే లోన్లు కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఎలా మారిపోతాయని చెప్పేసి రాలేరనమాట. యూఎస్ఏ మాస్టర్స్ అయిపోయిన తర్వాత 60-70 డేస్లో జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ తెచ్చుకోలేకపోతే ఇండియా వెళ్ళిపోవాలి. అయినప్పుడు ఇప్పుడు చాలామందికి జాబ్స్ లేవు కదా, అయినా కూడా మరి అమెరికాలో ఎలా ఉంటున్నారు, ఎందుకంటే ఏదో ఒక లూప్ వాడి కదా. ఆ లూప్స్, ఇలాంటి లూప్స్ చాలా ఉంటాయి యూనివర్సిటీల నుండి H1Bల దాకా. సో ఆ లూప్స్ అన్నిటికీ భయపడే మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. లిటల్గా 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ ఇండియా వెళ్ళట్లా ఎవరు. అంటే అలాంటి చాలామంది ఉన్నారన్నమాట, రిలేటివ్స్లో కానీ లేదంటే చాలామంది ఉన్నారు అసలు ఇప్పటికీ ఇండియా వెళ్ళా. మొన్న మా తెలిసిన పప్పు అన్న అని ఒక అన్న ఉంటాడన్నమాట. ఆ అన్న అడుగుతున్నాడు, ఏంట్రా మీరు అమెరికాకి వెళ్ళారా లేదంటే ఏదో జైలుకి వెళ్ళారా? ప్రతి కంట్రీ వాడు వస్తాడంట. బేసికలీ జర్మనీ వాడు వస్తాడు, ఆస్ట్రేలియా వాడు వస్తాడు, వేరే కంట్రీస్ వాళ్ళు ఎవరన్నా సరే బేసికలీ ఇండియాకి ఈజీగా వస్తారు, ఇండియా నుంచి మళ్ళీ ఈజీగా వెళ్ళిపోతారు మళ్ళీ ఆ కంట్రీకి. యూఎస్ఏ వాడు మాత్రం ఎందుకురా రావట్లేదు అంటున్నాడు అన్నమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్. స్టూడెంట్స్ ఎవరన్నా కనుక ఊరికే ప్లాన్ చేస్తుంటే ఇండియా వెళ్ళి రావాలని,
ఆలోచించండి ఇంకో 10 సార్లు. ఎవడెళ్ళాలి తెలుసా? యూనివర్సిటీలో కరెక్ట్గా చదువుకుంటూ ఏ పార్ట్ టైంలు ఇవన్నీ మరీ ఎక్కువ చేయకుండా ఏదో నార్మల్గా అలా పర్ఫెక్ట్ స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళైతే తప్ప మామూలుగా ఇండియా వెళ్ళేసి రావడం అనేది మైండ్లో పెట్టుకోకండి. అండ్ డోంట్ బిలీవ్ వర్క్ పర్మిట్స్ ఈజీగా ఇస్తున్నారని చెప్పి ఇండియాలో వర్క్ పర్మిట్స్ యూఎస్ఏలో ఇప్పిస్తున్నారని చెప్పేసి డబ్బులు దొబ్బేయడం. 8 lakhs ఎన్నో తీసుకుంటారంట. అది తీసుకొని ఇక్కడికి వచ్చేసి మీరు రక్తపు కన్నీరు చూడడం అనవసరం. అంటే పెద్దవాళ్ళు చేయలేరు. ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళు ఈ పార్ట్ టైంలో ఈ గ్యాస్ స్టేషన్లు ఇవన్నీ చాలా టఫ్ అనిపిస్తాయి. రెస్టారెంట్ పనులు ఓరి నాయనో. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, మీరు ఒక జావా డెవలపరో, పైథాన్ డెవలపరో, లేదంటే ఇంకేదన్నా స్కోడరో అనుకోండి ఇండియాలో. కంటిన్యూ దాట్ ఇప్పుడున్న సినారియోలో ఇండియాలోనే ఉండండి నన్ను అడిగితే బెటర్ ఉంటే కనుక, జాబ్ ఉంటే కనుక. సో దట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ, కంఫర్టబుల్. మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా గడిచిపోతుంది కదా హ్యాపీగా. ఎందుకు అంత? ఇండియాలో ఏం లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇండియాలో కదా. ఎన్నిసార్లు వస్తాడు మామ వీడు, మామూలుగా ఒక్కడున్నాడు ఈ ప్లేస్లో. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? లాస్ట్ వన్. ఇంకా నేను ఆపుకోలేక అడిగేసా ఎన్నిసార్లు వస్తావు ఇంకా లాస్ట్. యు నాట్ అలైక్ మీ డూ వీడియో బ్రా. అగైన్ నేను యూఎస్ఏ రావద్దు అనట్లేదు. ఓకే, డెసిషన్ ఈజ్ విత్ యూ. మేబీ మీ లైఫ్స్ మారిపోవచ్చు. చాలామంది యూఎస్ఏకి వచ్చిన వాళ్ళు ఇదివరకు చాలా చేంజ్ అయిపోయినాయి లైఫ్స్. చూస్తే యుల్ బీ సర్ప్రైజ్డ్. మిలియనర్స్ అయిపోయి ఉంటారు. బాగుండేది మామ. యూఎస్ఏ వాజ్ ద ఫ్రీడమ్ విచ్ ఈజ్ ఇన్, అంటే ఆ ఫ్రీడమ్ ఏదైతే యూఎస్ఏ కంటైన్ చేస్తుందో దట్ ఈజ్ మ్యాసివ్. అది చాలా బాగుంటుంది. ద థింగ్ ఈజ్ ఇప్పుడు కొంచెం మారిపోయింది సిచ్యువేషన్. ఇదివరకు యూఎస్ఏలో అందరినీ చూసేసి జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట ఇండియన్స్. ఇప్పుడు యూఎస్ఏ వాళ్ళు ఇండియా వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అవుతున్నారు. అంటే టైమ్స్ అంత వ్యాస్ట్ చేంజ్ వచ్చేసింది అనమాట. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, the Israel-Hamas war stoking protests across the U.S. at various college campuses. ఇంకొక పాయింట్ గురించి లాస్ట్గా మాట్లాడతా అని చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో, అది ఈ పాయింటే అనమాట. ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్టీనా. ఈ గవర్నమెంట్, యూఎస్ఏ గవర్నమెంట్ ఏదైతే ఉందంటే ఇది బేసికలీ ప్రో ఇజ్రాయిలీ. ఎందుకంటే ఇజ్రాయిల్ కనిపించడానికి ఇంత చిన్నగా కనిపిస్తుంది, కానీ వరల్డ్ మొత్తం వెల్త్ ఆల్మోస్ట్ ఇజ్రాయిల్ కంట్రోల్ చేస్తుంది అనమాట. మీరు చూసుకుంటే టాప్ బిజినెస్ మ్యాన్ కూడా ఇజ్రాయిలే ఉంటారు మామ. యూఎస్ఏలో టాప్ వెల్తీ పీపుల్ అని కొట్టండి, టాప్ 10లో ఎంతమంది ఇజ్రాయిల్ వాళ్ళు ఉంటారు చూడండి. అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ బ్రదర్హుడ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మార్క్ జకర్బర్గ్ ఉన్నాడు, లేదంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. సో దానివల్ల యూఎస్ఏ చాలా ప్రోగా ఉంటుందన్నమాట ఇజ్రాయెల్కి. ఇప్పుడు వరల్డ్ ముస్లిమ్స్ అందరికీ తెలుసు కదా మీకు, వరల్డ్ నుండి ప్యాలెస్టీన్కి సపోర్ట్ చేస్తున్నారు. దట్ పర్సనల్ గొడవ. ఇజ్రాయెల్ హ్యాజ్ ఇట్స్ పాయింట్స్. ఏంటంటే ఇజ్రాయెల్ అంటది మాకు హమాస్, అదే ఆ టెర్రరిస్టులు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మొత్తం అనార్మ్డ్ అయిపోవాలన్నమాట. అంటే అక్కడ మీ దగ్గర ఎవరి దగ్గర గన్స్ ఉండకూడదు, అప్పటిదాకా మేము ఫైట్ చేస్తున్నామంటాము అని చెప్పేసి ఇజ్రాయిల్ అంటుంది. ఒక పాయింట్ సింపతి కొంచెం ప్యాలెస్టీన్కి విషయం మీద చూపించవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోతారనేసి ప్యాలెస్టీన్ వాళ్ళు అంటున్నారు అనమాట, చిన్నపిల్లలు చంపేస్తున్నారని చెప్పేసి. బట్ హియర్ ఈస్ ద పాయింట్. ఇజ్రాయిల్ పాయింట్ ఏంటంటే, మేము నార్మల్గానే అటాక్ చేస్తాం, అటాక్ చేసినప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేసినప్పుడు పిల్లలు చనిపోతారు, ఇక దానికి మేమేం చేస్తాం అన్నట్టు ఇజ్రాయెల్ పాయింట్ అని. కానీ మన టాపిక్ ఏంటంటే యూఎస్ఏ సపోర్టింగ్ ఇజ్రాయిల్. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ ఆఫ్ వెట్టింగ్ కూడా సోషల్ మీడియాలో చాలా ఎక్కువైపోయింది అనమాట. యాంటీ ఇజ్రాయిల్ పోస్ట్ యూఎస్ఏలో లిటరల్గా మీరు నమ్మరు, ప్రో ప్యాలెస్టీన్ ప్రొటెస్ట్ ఎలా నడిచినాయంటే ఎక్కడ చూసినా ప్యాలెస్టీన్ ఫ్లాగ్స్, ఎక్కడ చూసినా. అసలు షికాగో వెళ్ళినప్పుడు నేను షాక్ అయిపోయాను, ఇదేంటి ఇంతమంది ఉన్నారా సపోర్ట్ చేసే వాళ్ళని చెప్పేసి. ఎవడెవడైతే కనుక ఇజ్రాయెల్కి యాంటీగా ఉంటాడో అండ్ ఈ ప్రో ప్యాలెస్టీనాకి ఎక్స్ట్రీమ్గా, ఇప్పుడు యూ కెన్ షో సింపతి ఫర్ ఇట్ ఆర్ యూ కెన్ బీ న్యూట్రల్, బట్ యూ షుడ్ నాట్ ట్రై టు స్ప్రెడ్ హేట్రెడ్ ఫర్ జూయిష్ కమ్యూనిటీ కదా. సో దాని మీద అండ్ మరీ ఓవర్గా ప్రో ప్యాలెస్టీన్ ఉన్నా సరే అది వాళ్ళని వీసాస్ రివోక్ చేయడం, లేదంటే వాళ్ళని అలౌ చేయకపోవడం, అసలు వీళ్ళని అలవే చేయకండి బాబు అని చెప్పేసి. దట్ ఈస్ ద యాక్చువల్ పాయింట్ ఫర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ వెట్టింగ్ అనమాట. అందుకే ఏం చేసిందంటే ప్రతి వాడిని చెక్ చేయాలి, వాడు ఏం టైప్ ఆఫ్ పర్సన్, వాడు దేనికి వస్తున్నాడు, వాడు అజెండా ఏంటి, హిడెన్ అజెండా ఏమైనా ఉందా. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా దీస్ పీపుల్ గాట్ షాక్డ్. అరే స్టూడెంట్స్ని వీసాస్ పంపించింది ఈ ఎడ్యుకేషన్ మీద లేదా డెవలప్ అవుతారని కదా, వీళ్ళేంట్రా బాబు ఈ ప్రొటెస్ట్లు అనేసి ఈ హేటెడ్ స్ప్రెడ్ చేయడము, ఇలాంటి పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి. దట్ ఈస్ ద రీజన్
ఈ యుఎస్ గవర్నమెంట్ ఈ మేజర్ స్టెప్ తీసుకుందనమాట. ఆయన లిటల్గా వన్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ యుఎస్ఏ అతనే అదే అన్నాడు, మీ వీసా అనేది జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్, అది కనుక మీరు ఎక్స్ట్రాలు చేయడం కానీ లేదంటే ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇలాంటి ఏ పనులు చేసినా సరే దాన్ని చింపేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం అన్నట్టు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. దట్ ఈస్ హౌ ఇంటెన్స్ సిచ్యువేషన్ ఈస్. సో మీరు కనుక ఎవరైనా ముస్లిమ్స్ కనుక చూస్తుంటే డోంట్ ట్రై టు బీ ప్రో ప్యాలెస్టీన్. ఐ అండర్స్టాండ్ మీకు ఆ కన్సర్న్ ఉంటుంది, సపోర్ట్ చేయాలన్న ఇది ఉంటుంది, ఎందుకంటే అక్కడ జరుగుతున్న విషయాల మీద ఆర్ లైక్ వాట్ ఎవర్ మీరు వింటున్న విషయాల మీద అక్కడ జరుగుతుందో ఒకటో వాట్ ఎవర్, బట్ ఇక్కడి నుంచి మీరు ప్రొటెస్ట్ చేయడం వల్ల యూజ్ లేదు. సో లీవ్ దాట్, ఓకే, లీవ్ ఇట్ టు గాడే చూసుకుంటారని వదిలేదండి. ఓకే, సో టేక్ కేర్, take a wise decision. Okay, I hope this information video is very helpful for you guys. అందరు షేర్ చేసుకోండి. దట్స్ ఇట్, పాయింట్ అన్నీ మాట్లాడేసానట్టున్నా. ఓకే, టేక్ కేర్ డార్లింగ్స్, బాయ్.